కర్కాటక రాశి వారి ఫలితాలను గనక ఈ వారం మే 24 నుంచి మే 30 వరకు గనక పరిశీలించుకుంటే అష్టమ రాహు ప్రభావం వలన కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నెగిటివిటీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అలాగే వ్యాపారంలో మీకు చిన్నపాటి ఉద్యోగాలు ఇచ్చి మీ కింద పనిచేసే వాళ్ళతోటి కూడా మీకు మాట భేదాభిప్రాయాలు వస్తాయి. ఇక గృహ నిర్మాణ విషయాల్లో కానీ లేకపోతే ఇతరత్రా ఏదైనా ముఖ్యమైన గృహ సంబంధిత వాతావరణ విషయాల్లో కానీ మీకు మీ భార్యాభర్తల నడుమ కొంత భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానపరంగా కూడా భేదాభిప్రాయాలు భార్యాభర్తలకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎటు తిప్పినా కూడా కర్కాటక రాశి వారు కాస్త జాగ్రత్తగా వాతావరణాన్ని మీకు అనుకూలంగా మలుచుకోవడానికి తప్పదు. ఆ శ్రమ వల్ల మీకు కొంత ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాగే కర్కాటక రాశి వారు తల్లిదండ్రుల మాట వీరు వినకపోవడం వలన కొంత చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కర్కాటక రాశి వారి సంతానం మీ మాట వినకపోవడం వలన కూడా కొద్దిపాటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటి వల్ల కూడా సమస్యలు అధికమవుతాయి. అలాగే ఉద్యోగస్తులు తప్పనిసరిగా స్థానచలనము, అలాగే ఉద్యోగ మార్పిడి కూడా ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి తొందరపడి మీరు రిజైన్ చేయడాలు అవి కూడా చేయకుండా ఉండడం అనేది మంచిది. కాస్త సహనం వహించడం అనేది మంచిది. తీర్థయాత్ర సందర్శనాలు కూడా చేస్తారు. అలాగే దేవాలయ సందర్శనం చేసుకోండి. గోసూక్తాన్ని వినండి, మానసిక వ్యధ తొలుగుతుంది. గోవుని పూజించండి. ప్రతినిత్యం సంధ్యా సమయంలో ఈ వారం అంతా కూడా స్త్రీలైతే గనుక గౌరీ నామాలను చదువుకోండి, పురుషులైతే గనుక కృష్ణనామాలను చదువుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది.